చిన్నప్పుడు దీపావళికి రాకెట్లను మనం ఆకాశంలోకి పంపినట్టే 2 ఏళ్లలో మన ఇండియాలో కూడా ప్రైవేటు వ్యక్తులు అంతరిక్షంలోకి రాకెట్లను పంపబోతున్నారంటే నమ్ముతారా? హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయినట్టే చాలా కొద్ది రోజుల్లోనే అంతరిక్షంలో కూడా ఇలాగే శాటిలైట్స్ జామ్ అయ్యే అవకాశం ఉండబోతుందంటే నమ్ముతారా? 1957 నుంచి 2010 వరకు స్పేస్లోకి యావరేజ్గా ఏడాదికి 100 శాటిలైట్లను పంపిస్తే ఒక 2025లోనే 4526 శాటిలైట్లను పంపించారంటే అర్థం చేసుకోండి. స్పేస్లో మొత్తం 28,000 శాటిలైట్లు ఉంటే ఎలాన్ మస్క్ ఒక్కడే 10,785 శాటిలైట్లను పంపించాడు. ఎలాన్ మస్క్ లాంటోళ్ళు రాబోయే 2 ఏళ్లలో మరొక 2,000 మంది తయారవుతున్నారంటే ఆశ్చర్యమే కదా. శ్రీహరికోటలో మొన్న విక్రమ్-1 రాకెట్ను పంపిన స్కై రూట్ కంపెనీ కూడా ఎలాన్ మస్క్ పెట్టిన స్టార్లింక్ కంపెనీ లాంటిదే. సింపుల్గా చెప్పాలంటే అమెరికాలో ఎలాన్ మస్క్ ఎలాంటి వ్యాపారం చేస్తాడో ఇండియాలో స్కై రూట్ కంపెనీ CEO పవన్ కూడా అలాంటి బిజినెస్ చేస్తాడు. గత కొన్నేళ్లుగా అంతరిక్షం అంటే కేవలం ప్రభుత్వాల సొత్తు. ఇస్రో లేదా నాసా లాంటి ప్రభుత్వ సంస్థలు మాత్రమే రాకెట్లను పంపగలవనే ఒక బలమైన నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకాన్ని బద్దలు కొడుతూ జూలై 18, 2026న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విక్రమ్-1 అనే ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరుతో జరిగిన ఈ ప్రయోగం కేవలం 17 నిమిషాల్లోనే 100% విజయవంతమై శాటిలైట్లను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో గ్లోబల్ స్పేస్ మ్యాప్లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఒకప్పుడు లెక్కల్లో వచ్చిన 51 మార్కులు చూసి నా వల్ల ఏమవుతుంది అని ఆ కుర్రాడు గదిలో కూర్చొని ఏడ్చి ఉంటే ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలయ్యేదే కాదు. ఆకాశంలో సగం కూడా మనది కాదు అనుకున్న రోజులను దాటి అనంత విశ్వంలో మన తెలుగు గడ్డ కీర్తి జెండాను ఎగరేసిన ఒక అద్భుత విజయ గాథ ఇది. అమెరికా, చైనా లాంటి అగ్రదేశాల సరసన ప్రైవేట్ రాకెట్ లాంచ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే 3వ దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత మన హైదరాబాద్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ సొంతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం ఫోన్ చేసి అభినందించారంటే ఈ విజయం ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ వీధుల్లో మొదలై శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మీదుగా విశ్వాంతరాలంలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్ వెనక ఉన్న అసలు కథేంటి? మ్యాథ్స్లో 51 మార్కులు తెచ్చుకున్న ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు కోట్లాది రూపాయల ఇస్రో సైంటిస్ట్ ఉద్యోగాన్ని వదిలేసి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్పేస్ విప్లవానికి ఎలా ప్రాణం పోశాడు తెలుసుకోవాలంటే పవన్ కుమార్ చందన కథ మొత్తం తెలుసుకోవాల్సిందే. పవన్ కుమార్ చందనది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. విశాఖపట్నం నుంచి ఆయన పూర్వీకులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి పవన్కు యంత్రాలు, టెక్నాలజీ అంటే పిచ్చి. కానీ బడి చదువుల్లో ఆయన ఏమీ టాపర్ కాదు. అందరూ అనుకునేలా క్లాస్ ఫస్ట్ వచ్చే స్టూడెంట్ అసలే కాదు. ఒకసారి స్కూల్ పరీక్షల్లో లెక్కల్లో ఆయనకు వచ్చింది కేవలం 51 మార్కులు మాత్రమే. సాధారణంగా 51 మార్కులు వస్తే ఏ తండ్రి అయినా కోప్పడతాడు, ఏ కుర్రాడైనా నిరాశ పడతాడు. కానీ అక్కడ పవన్ తండ్రి కొడుకులోని ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మార్కులు ముఖ్యం కాదు పవన్, నీ ఆలోచన ముఖ్యమని ప్రోత్సహించారు. తండ్రి ఇచ్చిన ఆ ధైర్యంతో పవన్ లెక్కలను ఒక భయంగా కాకుండా ఒక సవాలుగా తీసుకున్నారు. రాత్రింబవళ్ళు శ్రమించారు. ఫలితం తొలి ప్రయత్నంలోనే దేశంలోనే అత్యంత కష్టమైన ఐఐటి, జేఈఈ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్లో సీటు సంపాదించాడు. ఐఐటి ఖరగ్పూర్లో చదువు పూర్తి కాగానే పవన్ చందన ముందు కోట్లలో జీతాలిచ్చే బడా సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీల ఆఫర్లు క్యూ కట్టాయి. విదేశాలకు వెళ్ళిపోతే లగ్జరీ లైఫ్,
సెటిల్ అయిపోయేది. కానీ ఆయన గుండెల్లో దేశం కోసం ఏదో చేయాలనే తపన, కళ్ళలో రోదసిని జయించాలనే కల ఉన్నాయి. అందుకే కోట్ల జీతాలను కాలదన్ని దేశ సేవకై ఇస్రో వైపు అడుగులు వేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా నేరుగా ఇస్రో సైంటిస్ట్గా ఎంపికైన పవన్ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 6 ఏళ్ల పాటు పనిచేశారు. భారతదేశంలోనే అత్యంత బరువైన రాకెట్ జిఎస్ఎల్వి MK3 బాహుబలి రాకెట్ అంటారు దీన్ని. దాని రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రతిభకు ఇస్రో అంతర్గత ఇన్నోవేషన్ అవార్డు కూడా దక్కింది. అంతా బాగుంది. చేతిలో గౌరవప్రదమైన ప్రభుత్వ శాస్త్రవేత్త ఉద్యోగం, సమాజంలో మంచి గుర్తింపు. కానీ పవన్ ఆలోచనలు ఇంకాస్త ముందుకు సాగాయి. రాకెట్ రంగం కేవలం ప్రభుత్వానికే ఎందుకు పరిమితం కావాలి? అమెరికాలో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థను పెట్టి సంచలనాలు సృష్టిస్తుంటే మన భారతదేశంలో అలాంటి ఒక ప్రైవేట్ సంస్థను ఎందుకు స్థాపించకూడదు అన్న ఆలోచన పవన్కు వచ్చింది. అదే ఆలోచనతో 2018 జూన్లో ఇస్రోలో తన సహచరుడైన ఐఐటి బొంబాయి గ్రాడ్యుయేట్ మన తెలుగువాడైన నాగభరత్ ఢాకాతో కలిసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. చేతిలో పెద్దగా డబ్బులు లేవు, కానీ గుండె నిండా ధైర్యంతో హైదరాబాద్ వేదికగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు పునాది వేశారు. కానీ ప్రయాణం అనుకున్నంత సులభంగా సాగలేదు. ప్రైవేట్ స్పేస్ సెక్టార్ అనేది భారతదేశంలో అప్పటికి ఒక కల మాత్రమే. ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, ఏ ఇన్వెస్టరు నమ్మడు. రాకెట్ సైన్స్ మీ వల్ల అవుతుందా, కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారు అంటూ ఎగతాళి చేసిన వారే ఎక్కువ. ఆ కటిక చీకట్లలో పవన్ విజన్ను నమ్మి తొలి వెలుగుగా నిలిచారు ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్. ఆయన $1.5 మిలియన్ తొలి పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత కరోనా కష్టకాలంలో నిధుల కొరత ఏర్పడినప్పుడు గ్రీన్కో సంస్థ అండగా నిలిచింది. ఆ తర్వాత సిలికాన్ వ్యాలీ దిగ్గజం రామ్ శ్రీరామ్కు చెందిన షెర్ఫా లెవెంచర్స్ నేతృత్వంలో ఏకంగా $60 మిలియన్ అంటే దాదాపు 500 కోట్ల రూపాయల భారీ నిధులను స్కైరూట్ సేకరించింది. కేవలం ఇద్దరితో మొదలైన ఈ సంస్థలో ఇవాళ 1000 మందికి పైగా ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అసలు ఏంటి స్కైరూట్ ఏరోస్పేస్? వీరు వాడే టెక్నాలజీ ఏంటి? వీరి బిజినెస్ మోడల్ ఏంటి అంటే, సంప్రదాయ రాకెట్ల తయారీకి భిన్నంగా స్కైరూట్ అత్యంత అధునాతన 3D ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతోంది. అవును, వీరు రాకెట్ ఇంజన్ భాగాలను 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేస్తారు. దీనివల్ల రాకెట్ బరువు తగ్గడమే కాకుండా తయారీ సమయం, ఖర్చు భారీగా తగ్గుతాయి. అలాగే రాకెట్ బాడీని అత్యంత బలమైన కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్తో నిర్మిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే వీరికి నెలకు ఒక రాకెట్ను తయారు చేయగల పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇక వీరి బిజినెస్ మోడల్ గురించి చెప్పాలంటే దీన్ని చాలా సింపుల్గా స్పేస్ ట్యాక్సీ లేదా అంతరిక్షంలో ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ అనుకోవచ్చు. గతంలో ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలంటే ఇస్రో లేదా నాసా వంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు పెద్ద రాకెట్లను లాంచ్ చేసే వరకు నెలలు, సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. వారెప్పుడో పెద్ద రాకెట్ పంపినప్పుడు అందులో ఖాళీ ఉంటే ఈ చిన్న శాటిలైట్లను రైడ్ షేరింగ్ పద్ధతిలో పంపేవారు. కానీ స్కైరూట్ దీనికి చెక్ పెట్టింది. ఇది ఆన్ డిమాండ్ లాంచ్ సేవలను అందిస్తుంది. అంటే కస్టమర్ అడిగిన వెంటనే కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే రాకెట్ను సిద్ధం చేసి వారికి నచ్చిన కక్షలోకి ఉపగ్రహాలను పంపుతుంది. నేడు లాంచ్ చేసిన విక్రమ్-1 రాకెట్ గరిష్టంగా 350 కిలోల బరువును భూమికి దిగువ కక్షలోకి మోసుకెళ్లగలదు. తక్కువ ఖర్చుతో బుకింగ్ చేసుకున్న వెంటనే వేగంగా స్పేస్లోకి పంపడమే వీరి ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, 5G, 6G ఇంటర్నెట్, వాతావరణ అంచనా, అగ్రిటెక్, గ్లోబల్ నావిగేషన్ రంగాల్లో వందలాది ప్రైవేట్ కంపెనీలు, యూనివర్సిటీలు చిన్న శాటిలైట్లను తయారు చేస్తున్నాయి. వీరంతా స్కైరూట్ కస్టమర్లే. ఉదాహరణకు ఈ మిషన్ ఆగమన్ ప్రయోగంలోనే విక్రమ్-1 రాకెట్ 4 కీలక ఉపగ్రహాలను, 3 శిల్పాలను, ఒక ఆర్ట్ వర్క్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కస్టమర్ల నుంచి వందల కోట్ల రూపాయల బిజినెస్ ఆర్డర్లు మన దేశానికి రాబోతున్నాయి. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్ గణాంకాలు చూస్తే మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 1957లో రష్యా స్పుత్నిక్ పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతరిక్షంలోకి దాదాపు 15,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలను ప్రయోగించారు. అందులో ప్రస్తుతం భూమి చుట్టూ యాక్టివ్గా తిరుగుతున్న ఉపగ్రహాల సంఖ్య 18,000 దాటిపోయింది. రాబోయే 10 ఏళ్లలో మరొక 50,000 చిన్న ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్తాయని అంచనా.
ఈ భారీ మార్కెట్ను క్యాష్ చేసుకోవడమే స్కై రూట్ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలా కక్షలోకి రాకెట్లను పంపగల ప్రైవేట్ కంపెనీలు వేళ్ల మీద లెక్కించదగినవి మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ఎలాన్ మస్క్ స్పేస్, రాకెట్ ల్యాబ్, జెఫ్ బెజోస్, బ్లూ ఆరిజిన్, అలాగే చైనాలో కొన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీలు మాత్రమే ఈ ఎలైట్ క్లబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ అగ్రదేశాల సరసన భారతదేశం తరఫున స్కై రూట్ ఏరోస్పేస్ అధికారికంగా అడుగుపెట్టింది. నిజంగానే ఇది భారతదేశానికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల సాంకేతిక నైపుణ్యానికి దక్కిన అరుదైన గౌరవం. 1980లో ఇస్రో SLV-3 రాకెట్ ద్వారా సాధించిన విజయానికి సరిగ్గా 46 ఏళ్ల తర్వాత నేడు ఒక ప్రైవేట్ సంస్థ విక్రమ్-1తో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇన్స్పేస్ మరియు ఇస్రో అందించిన సహకారంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన స్పేస్ సంస్కరణల వల్లే ఈరోజు దేశంలో ఈ ప్రైవేట్ అంతరిక్ష విప్లవం సాధ్యమైంది. పవన్ కుమార్ చందన ఆలోచన విధానం చాలా స్పష్టం. ఆయన అంటుంటారు, వ్యాపార సూత్రాలు తెలిసేందుకు హార్వర్డ్ లాంటి పెద్ద కాలేజీల్లో లక్షలు తగిలేసి MBAలు చేయనక్కర్లేదు. ధీరూభాయ్ అంబానీ లాంటి వారు బేసిక్ బిజినెస్ ఫండమెంటల్స్తోనే చరిత్ర సృష్టించారు. దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి, కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అత్యుత్తమ మార్గం అని. ఒకప్పుడు లెక్కల పుస్తకంలో 51 మార్కులు చూసి పవన్ నిరాశపడి తన కలలను సమాధి చేసుకుని ఉంటే ఈరోజు స్కై రూట్ ఉండేది కాదు. భారత్లో ప్రైవేట్ అంతరిక్ష రంగానికి తలుపులు తెరుచుకునేవి కావు. ఈ కథ వింటున్న ప్రతి విద్యార్థికి, ప్రతి సామాన్యుడికి పవన్ కుమార్ చందన జీవితం ఇచ్చే సందేశం ఒక్కటే: విజయానికి పరీక్షల్లో వచ్చే మార్కులు, చేతిలో ఉన్న డిగ్రీలు మాత్రమే ప్రామాణికం కావు. గుండెల్లో బలమైన ఆలోచన, నిరంతర శ్రమ, అపజయాలకు ఎదురొడ్డి నిలిచే పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు కాదు, ఆ ఆకాశాన్ని దాటే అంతరిక్షాన్ని కూడా ఏలవచ్చు. త్వరలోనే మరిన్ని కమర్షియల్ లాంచ్లతో అంతరిక్ష వ్యాపార రంగంలో భారతదేశం ప్రపంచాన్ని శాసించాలని కోరుకుంటూ స్కై రూట్ బృందానికి మన ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు.